కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. సాధారణంగా ఆయన అభిమానులు తెలంగాణ వాదులు చెప్పుకునే మాట ఇది. అంతలా ఈ సమాజంతో మమేకమైన ఆయన తనది తెలంగాణలో విడదీయరాని బంధమని చెప్తూ ఉంటారు కేసీఆర్. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను గుర్తు చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితుల్లో ఈ తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నాటి బషీర్బాగ్ కాల్పుల ఘటనని కూడా గుర్తు చేశారు కేసీఆర్. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ అందరం కలిసి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞానికి సిద్ధమవుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణను దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కష్కెట్ నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు, కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టబగలు 11:30 గంటలకు బషీర్బాగ్లో ఇష్టమున్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేం అని చెప్పి బయలుదేరి ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే.